Friends, welcome back to our latest job recruitment YouTube channel. సో ఫ్రెండ్స్ మనకి బీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ బి అండ్ సికి సంబంధించినటువంటి మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మన వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మన వీడియోని ముందుగా అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్ మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ముందుగా వచ్చేసి మనకి బీఎస్ఎఫ్ గ్రూప్ బి అండ్ సికి సంబంధించినటువంటి సో వాటర్ వింగ్ వేరియస్ పోస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి 2024కి సంబంధించినటువంటి సో మనకైతే రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఎస్ఐ మాస్టర్ గాను సో అదేవిధంగా ఎస్ఐ ఇంజన్ అదేవిధంగా హెచ్సి మాస్టర్కి సంబంధించినటువంటి సో హెచ్సి ఇంజన్ డ్రైవర్కి సంబంధించినటువంటి హెచ్సి వర్క్షాప్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ క్రేవ్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ కమాండెంట్ వాటర్ వింగ్కి సంబంధించినటువంటి సో ఈ కేటగిరీల వారిగా అయితే మనకి ఇక్కడ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఎస్ఐ మాస్టర్కి సంబంధించినటువంటి యూఆర్కి గాను సో 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్కి గాను ఒక పోస్ట్ అయితే ఉంది, ఓబీసీకి గాను ఒక పోస్ట్ అయితే ఉంది, ఎస్సీకి గాను 2 పోస్టులు అయితే ఉన్నాయి, సో ఎస్టీకి గాను ఒక పోస్ట్ అయితే ఉంది. సో టోటల్గా వచ్చేసి మనకి 7 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో మనకి ఎస్ఐ ఇంజన్ డ్రైవర్ గాను 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో హెచ్సి మాస్టర్ గాను 35 వేకెన్సీ అయితే ఉన్నాయి, హెచ్సి ఇంజన్ డ్రైవర్ గాను సో 57 వేకెన్సీ అయితే ఉన్నాయి, హెచ్సి వర్క్షాప్ గాను 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో కానిస్టేబుల్ క్రేవ్కి సంబంధించినటువంటి 46 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మనకి అసిస్టెంట్ కమాండింగ్ వాటర్కి సంబంధించినటువంటి సో మనకి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకి ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించినటువంటి ఇప్పుడు అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో టోటల్గా వచ్చేసి మనకి 164 వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి 160 పోస్ట్ అయితే టోటల్గా అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మనకి సబ్ ఇన్స్పెక్టర్ మాస్టర్ గాను సో 10+2 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫర్ ఎనీ రికగ్నేషన్ బోర్డ్కి సంబంధించినటువంటి సో సెకండ్ క్లాస్ మాస్టర్ సర్టిఫికేట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి సో మార్కంటైల్ మ్యారైన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సో మనకి ఈ విధంగా అయితే మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి సో 20 to 28 ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఇంజన్ డ్రైవర్కి సంబంధించినటువంటి సో 10+2 అయితే ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఫస్ట్ క్లాస్ మాస్టర్ సర్టిఫికేట్ ఇన్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి సో ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి సో 22 నుంచి 28 ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ ఇంజన్ డ్రైవర్కి సంబంధించినటువంటి 57 వేకెన్సీ గాను సో 10th క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో సెకండ్ క్లాస్ ఇంజన్ డ్రైవర్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి సో 20 నుంచి 25 ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్కి సంబంధించినటువంటి సో 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మనకి 10th క్లాస్కి సంబంధించినటువంటి సో ఐటీఐ డిప్లొమాకి సంబంధించినటువంటి సో మెకానిక్ డీజిల్ పెట్రోల్ ఇంజన్ సో ఎలక్ట్రీషియన్ ఆర్ ఏసీ టెక్నికల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి సో మెకానిక్ కార్పెంటరీ ఆర్ ప్లంబింగ్కి సంబంధించినటువంటి ఈ విధంగా అయితే మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా సో ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కానిస్టేబుల్ క్రేవ్కి సంబంధించినటువంటి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో 10th క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో 10th క్లాస్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్ ఆఫ్ బోట్ బిలో 265 HP స్విమ్మింగ్ ఇన్ డీప్ వాటర్ వితౌట్ ఎనీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ గాను మనకి 20 నుంచి 25 ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ వాటర్ వింగ్కి సంబంధించినటువంటి సో మనకి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో బ్యాచులర్ డిగ్రీ ఇన్ సో ఇంజనీరింగ్ ఆర్ మెకానిక్కి సంబంధించిన ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి సో మనకి ఆటోమొబైల్ ఆర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఏజ్కి సంబంధించినటువంటి 22 నుంచి 28 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి అప్లికేషన్ బీయింగ్ సంబంధించినటువంటి సో 2nd జూన్ నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతున్నాయి. సో అదేవిధంగా 1st జూలై వరకు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్. సో మనకి ఎగ్జామ్ ఫీ లాస్ట్ డేట్కి సంబంధించినటువంటి మనకి July 1st అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్కి సంబంధించినటువంటి యాజ్ పర్ షెడ్యూల్ అడ్మిట్ కార్డ్ అవైలబుల్ అయితే సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంచుతారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి సో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి 247 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ సో క్యాండిడేట్స్కి అయితే 47 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫీమేల్కి సంబంధించినటువంటి 47 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు ఆన్లైన్
పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరైతే ఈజీగా అయితే పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో తప్పకుండా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.